ఎల్బీ నగర్లోని మాధుర్య ప్రేయర్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య ప్రసంగికులుగా కిషోర్ బాబు పాల్గొని చక్కని ఉపమానాలతో సువార్తను అందించి ఆ యేసుక్రీస్తు గొప్పతనాన్ని వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ చైర్మన్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద మాట్లాడుతూ యేసుక్రీస్తు లోకరక్షకుడు అని, ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. మాధుర్య ప్రేయర్ చర్చ్ నిర్వాహకులు రక్షణరావు, పాస్టరమ్మ మాధవి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సెమీ క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చివరలో కేక్ కటింగ్ చేసి అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఫెలోషిప్ అధ్యక్షులు ఏబి ప్రసాద్, కోశాధికారి డివి ప్రబోదాస్, పాస్టరమ్మల ఫెలోషిప్ నుండి గ్రేసీ కుమారి, శోభిక తదితరులు పాల్గొన్నారు. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి, క్రైస్తవేతరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు మాధుర్య ప్రేయర్ హౌస్ వారు నిర్వహించినటువంటి సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని మరి దేవుడి ఘనంగా జరిగించారు. వారి పరిచర్యలో దేవుడు చేసిన అద్భుతాలు, వారి జీవితాల్లో కలిగిన సాక్ష్యాలంతా కూడా వారు తెలియపరిచారు. అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మరి క్రిస్మస్ పర్వదినం అనేటువంటిది ఇది ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు, కానీ ప్రపంచానికి అంతటికి కూడా ఎంతో సంతోషాన్ని కలిగించేది. యేసు ప్రభు వారి భూమి మీదకు ఆయన శరీరధారిగా వచ్చి సమస్త మానవుల పాపములను పరిహరించి మరి నిత్యత్వాన్ని అనుగ్రహించడానికి చేసినటువంటి గొప్ప కార్యాన్ని మరి ఈ రోజున అందరం కూడా ధ్యానించుకుంటూ ప్రపంచమంతా కూడా ఎంతగానో ఆనందిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమాన్ని మరి దేవుడు ఘనంగా జరిగించారు. దైవ సేవకులు, రక్షణ గారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. వారి జీవితంలో దేవుడు ఎంతో మేలు చేసి వారిని ముఖ్యంగా సేవలు బలంగా వాడుకుంటున్నారు. కాబట్టి రాబో దినాల్లో కూడా ఇంకా అనేకమైనటువంటి రీతిలో దేవుని సువార్త సేవ జరగాలి. నశించిపోయే ఆత్మలన్నీ కూడా రక్షణలోనికి రావాల్సి ఉన్నది. కాబట్టి ఆ భారం కలిగి సేవ చేస్తున్నటువంటి దైవజనులు మరి నిజముగా ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి ఒక్క పరిస్థితులు ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి మరి దేవుని సహాయాన్ని మేమైతే ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క మాధుర్య ప్రేయర్ హౌస్ ఈరోజు నిర్వహించిన కార్యక్రమాన్ని బట్టి, ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన విధానాన్ని బట్టి కూడా వారికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వారి సేవ ఇంకా రాబోయే దినాల్లో మిక్కిలిగా విస్తరించాలని మనసారా నేను కోరుకుంటూ మరి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున దేవుని మహాకృపాన్ని బట్టి ఈ రీతిగా దేవుడు సహాయము చేసి మరి సెమీ క్రిస్మస్ పెట్టడానికి దేవుడు కృపని ఇచ్చి ఉన్నాడు. క్రిస్మస్ అంటే పంచుట కదండి, అందరికీ కదా దేవుని ప్రేమ పంచాలని మేము ఇంకా ఆసక్తితో ఉంటున్నాము. మరి అనేకుల్ని దేవుడి మార్గంలో నడిపేయాలని మరి అనేక రీతిగా ప్రార్థన చేస్తున్నాము. దేశం గురించి, దేశ నాయకుల గురించి, క్రైస్తవ సమాజం గురించి, క్రైస్తవ సమాజం అంతా క్షేమంగా ఉండేలాగున్నా, ఇంకా అనేకులు దేవుళ్ళు వచ్చేలాగున్నా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యము మా పట్ల దేవుడు చేసి ఈ రీతిగా ఈ ప్రార్థన పెట్టడానికి దేవుడు కృపని ఇచ్చి ఉన్నాడు. దేవుడికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం.